రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ జపాన్ కంపెనీ మారుబెని ముందుకొచ్చింది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో సుమారు 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో జపాన్తో పాటు వివిధ దేశాల కంపెనీల ద్వారా దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని అంచనా. ఫ్యూచర్ సిటీలో మొదటి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీ ముందుకు రావడం సంతోషకరమైన సీఎం రేవంత్ రెడ్డి దీనివల్ల సుమారు 30,000 ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. అటు సోనీ అనుబంధ యానిమేషన్ కంపెనీ క్రంచైరోల్తోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెని కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీ సంసిద్ధత తెలిపింది. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టోక్యోలో మారుబెని కంపెనీ ప్రతినిధులు కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. సుమారు 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో మారుబెని కంపెనీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనుంది. దశలవారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయనుంది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ పరిశ్రమలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో ప్లాంటును ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా సుమారు 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు రావచ్చని అంచనా. మారుబెని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెట్టనుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడతారు. హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబెనికి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదేనని సీఎం వెల్లడించారు. సుమారు 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని, మారుబెని కంపెనీకి తగిన మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో మారుబెని పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. భారత్తో జపాన్కు అనేక ఏళ్లుగా స్నేహ సంబంధాలు ఉన్నందున పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని సీఎం అన్నారు. తెలంగాణను, హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకున్న విధానాలను మారుబెని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించిన ఆయన రాష్ట్రంలోని అవకాశాలను వినియోగించుకునేందుకు ముందు వరుసలో ఉంటామన్నారు. మారుబెని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ వ్యాపారాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50,000 మంది పనిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం టోక్యోలోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యంతో అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చించారు. హైదరాబాద్లో యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో అనేక అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయని వారికి చెప్పారు. సోనీ ఉత్పత్తులు, భవిష్యత్తు ప్రణాళికలను రాష్ట్ర బృందానికి ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు.